నా అల్మార్లో మీ బట్టలు పెట్టుకునే అవకాశం కల్పిస్తారా అంటున్నా. మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను చచ్చిపోతే మీరు బొట్టు పెట్టుకోవద్దు. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను అంజనీ దాస్. ఈరోజు వీడియో చాలా ఎక్స్ట్రీమ్ అండ్ సూపర్ ఫన్గా ఉంది. ఒక కాలేజ్ అమ్మాయి పైన చేసాం టాస్క్. చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా ఫన్నీగా క్రేజీగా వచ్చింది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ సింబల్ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. Tag your thoughts. హలో 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 కనిపించట్లేదా కళ్ళు? హలో చెప్పండి. సారీ అండి, వస్తున్నాం కదా, చూసుకోవాలి కదా. యాక్చువల్లీ నేను గుడ్డోనండి, ఏమనుకోకండి. అదేంటిది డస్ట్ పట్టుకున్నారు? నా కవర్ అండి ఇది. అది కాదు, ఇక్కడ ఇక్కడ షర్ట్ ఇక్కడ 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 ఎక్కడ? సారీ అండి, యాక్చువల్లీ ఐఎమ్ బ్లైండ్, దట్స్ ఎనఫ్. చూసుకోవాలి కదండి, అంటే స్టిక్ ఉంది కదా, కొంచెం చూసుకుంటూ నడిస్తే మీకే బెటర్. మళ్ళీ పడిపోతారు. చూసుకోవడానికి కదండి స్టిక్ ఉంది, బట్ ఏంటంటే నా లైఫ్ అంతేనండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు వాయిస్ వింటే కొద్దిగా మంచి వాళ్ళు అనిపిస్తున్నారు. ఒక చిన్న హెల్ప్, ఐ నీడ్ సమ్ హెల్ప్. ఓకే చెప్పండి. యాక్చువల్లీ యువర్ విచ్ ఈజ్ యువర్ ఏజ్? ఐ మీన్ లేడీస్ ఏజ్ చెప్పరేమో కదా. సారీ వీ క్యారీ ఆన్. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, వీ నీడ్ సమ్ హెల్ప్ ప్లీజ్. ఇందులో ఒకటి లక్కీ ఉంది, లక్కీ లాటరీ. దాన్ని ఆన్లైన్ త్రూలో లక్కీ లాటరీ చేశాను. నేను అలా కలిసిపోతుంది నాకు, ఎందుకంటే నాకు కొన్ని సమ్టైమ్స్ అట్లా ఎప్పుడైనా సరే లక్కీ తగులుతుందేమో అని చెప్పేసి నా ఒక ఒపీనియన్. చిన్న హెల్ప్ ఇవ్వండి నాకు. ఇందులో నాకు ఇప్పుడు ఆల్రెడీ డ్రా తీసారు, వచ్చింది. నా నంబర్ వచ్చిందో చెక్ చేయరా? నేనే చేసుకోగలుగుతుంది కానీ నాకు తెలుసు అండి. మీకు లింక్ ఏమైనా ఉందా? ఓకే, నేను చెప్పిస్తాను. ఇది పట్టుకోండి. వెల్కమ్ టు వాట్సాప్ సిరి. వాట్సాప్ ఇది రాదండి, మీరేం లేక వాట్సాప్ ఓపెన్ చేయరు కొద్దిగా. మీరు ఎలా ఉంటారండి? ఎలా ఉంటారు? మనిషిలాగా ఉంటా. అంటే వాయిస్ గాడిలాగా వినిపిస్తుంది. జస్ట్ జోకేసాను. దేవుడు కొన్ని ఇచ్చి కొన్ని ఇవ్వడండి. నాకేమో గ్లామర్ ఇచ్చారని చెప్పేసి చాలామంది అంటారు, కానీ నాకు గ్లామర్ ఇచ్చిన ఆ దేవుడు కంటి ఇవ్వలేకపోయాడు. మ్యానుఫ్యాక్చర్ డిఫాల్టా ఏదో కానీ ఎవరికో ఒకటి ఏదో ఒక డిఫాల్ట్ ఉంటుంది కదా. మరి మీకేం డిఫాల్ట్ ఇచ్చినట్టు? హైట్. ఓహో, అందుకే నన్ను ఇలా వెయిట్ చేస్తే మీరు ఇట్లా ఉన్నారు. ఓకే, కానీ మీ హైట్ వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏం తెలుసా? ఒకటి రాలేదు. ఓకేనండి, మీ హైట్ వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏం తెలుసా అండి? చెప్పండి. మీ ముందు ఎవరైనా సరే తల దించుకోవాల్సిందే. అంతే కదండి. చూడు, నేను కళ్ళు లేవని చెప్పేసి ప్రతి ఒక్కరికి అలచుగానే ఉంటుంది. అలా ఏముండదు, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అంటే సమాజంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉండాలి కదండి. మీ లెఫ్ట్ లో నేను ఉన్నా, కొట్టకండి. అరే ఇక్కడే ఉన్నా, వెళ్ళిపోలేదు. ఏదో మీ లాటరీ తీసుకొని వెళ్ళిపోతా అనుకుంటున్నారా? అంటే ఎవరిని నమ్మద్దు అని చెప్పేసి మా గ్రాండ్ ఫాదర్ చెప్పిండు. ఒకటి తగిలింది, లాటరీ వచ్చింది. 2 crores. మీరు అబద్ధం జోక్ చేయట్లేదు? జోక్ కాదు, సీరియస్ చెప్పండి. సీరియస్గానే, లిటరలీ. చూసారా మీకు దేవుడు ఎలా హెల్ప్ చేశారో? ఓ మై గాడ్. చూసారా మీకు దేవుడు ఎలా హెల్ప్ చేశారో? ఓ మై గాడ్. సారీ అండి. హలో రియల్లీ? ప్రామిస్. నా మీద ఒట్టు. ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో. మీరు బ్లైండ్ అన్నారు, ఇలా చేస్తున్నారు అసలు. బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్. డైలాగ్ కాదండి, మా రవితేజ మా కోసం తీసే సినిమా అండి. బట్ చూడలేకపోయాం కానీ విన్నాం అది. చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అండి నా లైఫ్లో ఏది నేను అనుకుంది కాలేదు.
ఇప్పుడు వచ్చింది కదా సెటిల్ అవ్వండి మంచిగా. నిజంగా చెప్పు, నువ్వు 2 crores కదా, ప్రామిస్ చేయండి. ప్రామిస్. అయ్యో ఎందుకు ఏడుస్తున్నారు? God you say, but I know. అయ్యో రియల్లీ దేవుడు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఇక్కడనే ఉండు. దేవుడా, ఓ మంచి దేవుడా. ఒకసారి మీ కాళ్ళు ఇస్తారా నాకు? ఎందుకు? నా చేతికి అందుబాటులో పెట్టండి. వద్దు వద్దు ప్లీజ్ వద్దు ప్లీజ్ అండి. వద్దు అంటున్నాం కదా. 2 crores 50 lakhs పెడితే నాకు కళ్ళు వచ్చేస్తాయి. ఇక నేను సమాజాన్ని చూడవచ్చు. నేను ఇంకెంత అంటే అంత విలాట్ ఎంజాయ్. ఓ గాడ్ యూ దేర్. ప్లీజ్ నేను ఒక రిక్వెస్ట్, ఇంకొక హెల్ప్ చేయగలుగుతారా? నా వల్ల అయితే చేస్తాను. ప్లీజ్ మీ వల్ల ఖచ్చితంగా అవుతుంది మీరు అనుకుంటే. ట్రై చేస్తాను. ఏం లేదండి, హాస్పిటల్ తీసుకెళ్ళాలా? కాదు, అవన్నీ మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు చెప్పండి. ఎవరికైనా కాల్ చేయాలా? లేదు, చెప్పండి. నా అల్మార్లో మీ బట్టలు పెట్టుకునే అవకాశం కల్పిస్తారా? వాట్? నా అల్మార్లో మీ బట్టలు పెట్టుకునే అవకాశం కల్పిస్తారా అంటున్నా. వాట్ యు మీన్? మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను చచ్చిపోతే మీరు బొట్టు పెట్టుకోవద్దు, ఆ అవకాశం మీరు కల్పిస్తారా? నో వే. అసలు బ్లైండ్ అని హెల్ప్ చేస్తే మీరేదో వేరే థాట్లో ఉన్నట్టున్నారుగా. నో, నాకు చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, చిన్నగా ఉన్నప్పుడే నాకు గుడ్లు పోయినాయి, ఐ మీన్ కళ్ళు పోయినాయి. తర్వాత పెరుగుతున్న కొద్దీ నేను అందరూ గుడ్డోడ అంటూ ఇక్కిరిస్తున్నారు, కానీ నాకు ఎక్కడ పాపం అడుగుతున్నారు హెల్ప్ లేదని. నా లైఫ్ స్టోరీ వింటారా ప్లీజ్? ఒక 2 seconds. చిన్నప్పుడే నాకు కళ్ళు పోయినాయి, పెరుగుతున్న కొద్దీ మా నాయనమ్మ పోయింది, తర్వాత మా తాత చనిపోయాడు. ఇవన్నీ ఇంటూ మా అన్న కూడా చనిపోయాడు. చూడండి, ఏదో మీరు నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకుందామని వెళ్తే పిల్లలు నన్ను తగిలారు చూడమన్నారు. నేను తాగను, ప్రామిస్ చెప్తున్నా, తాగను. తగిలారు. నా లైఫ్ లో ఇంతవరకు వాటర్ లో డ్రింక్ ఉంటుంది, డ్రింక్ కూడా చేయలేదు నేను. అలా కాదు, ఏదో మీరు బ్లైండ్ కదా అని హెల్ప్ చేశాను, దానికి మాత్రం మీరు ఇలా చేయడం మంచిది. నాకు లైఫ్ ఇస్తే నేను బ్లైండ్ కాను. మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీరే అసలు ప్లీజ్ అండి, ట్రై టు అండర్స్టాండ్ మీ. మీరేదో బ్లైండ్ అని హెల్ప్ చేద్దాం అనుకుంటే ట్రస్ట్ మీ ప్లీజ్. మీరు అసలు ఇలా అనుకోలేదు. Excuse me. God is there. I am in there. God in there. I am in there. I love you. Lot of you. నాకు ఏదో ఒకటి హెల్ప్ చేయండి. చేశాను కదా ఇందాక. నా జీవితానికి ఒక అసలు నేను షైగా ఫీల్ అవుతున్నా, నీకు ఎందుకు చేశాను అందుకే వెంటబడుతున్నారు. లేదండి, నేను 1.5 మీకే ఇచ్చేస్తాను అంటున్నా కదా. ఏం అవసరం లేదు మాకు. ఇట్స్ నాట్ ఏ లాక్స్, ఇట్స్ ఏ సిఆర్ మా. వద్దు ప్లీజ్ ట్రస్ట్ మీ. వద్దని చెప్తున్నాం కదా, మళ్ళీ వెంట పడతావేంది? చెప్తే అర్థం అవ్వట్లేదా? భగవంతుడు అంతేనండి, నేను కళ్ళు లేవనే ఉద్దేశంతో మీరు నన్ను చేసుకోవట్లేదు. అలా ఏం లేదు, కానీ చెప్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు వెంట వస్తున్నారు? అసలు ప్రాబ్లం ఏం చెప్పండి. మీరు ఎటు వెళ్ళాలి? గ్లామర్ లేదా, స్ప్లెండర్ లేదా నా దగ్గర? ప్లీజ్ మీ, ప్లీజ్. అవసరం లేదని చెప్తున్నాను కదా. నాకు అవసరం ఉందండి. అవసరం లేదు నాకు. దేవుడా, నాకు ఈ కళ్ళు కూడా వద్దు, ఈ 2 crores మీరు తీసుకోండి చెప్తున్నాను కదా. ఇంకా 8 crores ఎడికేది వాళ్ళు. నేను అదే బాబా, నేను పైన తిప్పిన 8 crores రావండి. అయ్యో లేవు, నాకు అవసరం లేదు, నాకు వద్దని చెప్తున్నాను కదా. దేవుడా, ఇప్పుడు ఎన్ని కోట్లు కావాలా మీకు? లేదు అసలు ఏం వద్దు. ఏం వద్దయితే సార్ నేను కావాలి కదా. లివ్ ఇట్ మా, ప్లీజ్ మీ. అంటే నేను కళ్ళు లేవని చెప్పేసి మీరు నన్ను అవాయిడ్ చేస్తారా? లేదు కానీ నేను జాబ్ చేస్తాను, మంచి జాబ్ చేస్తానండి, వెల్ సెటిల్డ్, ఐఎమ్ ట్రైన్డ్. అసలు తీసేసుకోండి ఇంట్రెస్ట్ లేకుంటే. ఏదొద్దు, జోకులేస్తారు సీరియస్ గా మాట్లాడితే. మీరు కనుక ఒప్పుకోకపోతే నేను ఏం చేస్తాను సార్? ఈ సంసార్ బయటతో నీకు కన్సిడర్ చేసుకోవడం. అది నీ ఇష్టం, నేనేం చేస్తాను. ప్లీజ్ అండి. లేదండి, ఓకే మీకు ఇంట్రెస్ట్ లేదని అర్థమైపోయింది. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ బ్లైండ్, అంటే నేను గుడ్డివాడిని ఏం కాదు. యాక్చువల్లీ మీకు రమేష్ అని చెప్పేసి మీరు సంబంధం చూస్తారు కదా, ఆ భయ్యనే మాకు ఈ టాస్క్ ఇచ్చాడు. యాక్చువల్లీ మేము చేసేది ఫ్రాంక్ అనమాట. అంటే తన పిన్ని మీ క్యారెక్టర్ మీద, అంటే ఐ మీన్ ఎక్స్ట్రీమ్ సారీ అతను కానీ కదా, మీ క్యారెక్టర్ గుడ్ అని ప్రూవ్ చేయడానికి అతను సర్టిఫికేట్ ఇస్తే తప్ప మ్యారేజ్ చేసుకోరా? లేదు, మీరు అట్లా మీరు తప్ప పట్టుకోకండి. మీరు గుడ్ అని అతనికి తెలుసు,
అతను మీ వాయిన్తో పాటు అందరికీ మీరు గుడ్ అని తెలవాలని చెప్పేసి అతను ఏం చేసినంటే జస్టిఫై చేయడానికి నాతో ఫ్రాంక్ చేయించాడు. మీరు గుడ్ అని అతనికి తెలుసు, మిమ్మల్ని మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి అతను ఏం చేశాడంటే మిమ్మల్ని ప్రూవ్ చేయించడానికి షీఈస్ గుడ్ అని ప్రూవ్ చేయించడానికి అట్లా అని చెప్పేసి ఇప్పుడు రాముడు ఏం చేస్తాడు, సీతమ్మను అగ్నిప్రవేశం చేశాడు. అట్లా అని చెప్పేసి రాముడికి మన అనుమానం ఉందా? కాదు కదా, జస్ట్ సమాజం కోసం. మీరు కూడా అంతే మాట, అటు 7 తరాలు చూడాలి ఇటు 7 తరాలు అని చెప్పేసి సంకతోని మిమ్మల్ని కూడా జస్ట్ ఒక చిన్న ఈ సీతమ్మను చిన్న ఒక క్లారిఫై చేశాడు. ఈ సీతమ్మ అగ్నిప్రవేశంలో ఒక చిన్న హనుమంతులు లాంటి నేను యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, నేను మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. రమేష్ వాళ్ళ పిన్ని ఒక ఆమె ఉంటుంది, ఆమెకు రమేష్కి వేరే అమ్మాయిని ఇచ్చేసి చేయాలని ఉండే, కానీ రమేష్కి మీ మీద ఇంట్రెస్ట్ ఉండే. వాళ్ళ పిన్ని ఏం చేసింది, నీ మీద లేనిపోని అమ్మాయి క్యారెక్టర్ ఇస్ నాట్ అట్లా అని చెప్పేసి చేసింది. సో ఇంకా అతనికే మిమ్మల్ని ఎట్లయినా ప్రూవ్ చేసి ఇది చేయాలనే ఉద్దేశంతో అతను ఉన్నాడు. దట్స్ వై ఈ రిస్క్ తీసుకున్నాం మేము యాక్చువల్లీ. ఒక కెమెరా అక్కడ చూడండి, కార్లో అక్కడండి, కార్లో రెడ్ కార్లో చూసారా? ఇవి వేసుకోవచ్చు కదా, యూట్యూబ్లో వేసుకోవచ్చు, తెలుగు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా వ్యూవర్స్, ఇవాళ పరిస్థితి ఇది. అంటే అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూడడానికి పోయినప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడడంలో తప్పులేదు. భయా షీఈస్ గుడ్ బట్ మా పిన్ని ఇట్లా చేస్తుందని చెప్పి మనకు చెప్పడంతో టాస్క్ స్టార్ట్ అయింది. ఇక కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది పల్మని కొట్టండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.